Hello students, welcome to ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ వీడియోలో మనం ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ సాక్షిలో వచ్చినటువంటి ఎడిటోరియల్స్ డిస్కస్ చేస్తాం. దెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వన్ లైనర్స్ తర్వాత యాజ్ యూజువల్గా మ్యాప్ యాక్టివిటీ అండ్ క్విజ్ని డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఈరోజు కొద్దిగా బిజీ ఉండడం వల్ల నేను అన్నీ కలిపి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను స్టూడెంట్స్. నిన్నటి వీడియో లాగా ఎడిటోరియల్స్ వన్ లైనర్స్ కొద్దిగా డివైడ్ చేసేంత టైం లేకుండే కాబట్టి సో మళ్ళీ వీడియో కంటిన్యూటీ మిస్ అవ్వద్దని చెప్పేసి సో ఎలా అయితే పర్లేదని చెప్పేసి మీకు న్యూస్ ఇస్తున్నాను. దెన్ మళ్ళీ రేపు సేమ్ ఓల్డ్ మోడల్ లాగానే న్యూస్ ఇస్తాను స్టూడెంట్స్ మీకు. సో మీరు ఈ వీడియోలో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యాప్ యాక్టివిటీ సో అందరూ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్ మ్యాక్సిమం. దాంతోపాటు నేను మీకు అసైన్మెంట్స్ ఇస్తున్నాను కదా, మీ ఓన్ వర్డ్స్లో రాయడం అది కూడా మీరు ట్రై చేయండి. ఓకే, సో దాంతోపాటు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైలీ ఒక సబ్ టాపిక్ ఇస్తాను మీకు. ఆ సబ్ టాపిక్ చదివి సో మీరు చదువుతానంటే కనుక దెన్ దానిపైన ఒక క్వశ్చన్ ఇస్తానన్నమాట మీకు, మెయిన్స్ క్వశ్చన్. ఓకే, సో ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు పింక్ చేయండి, అంటే కామెంట్ చేయండి. దెన్ మీకు ఒక సబ్ టాపిక్ ఇస్తా డైలీ ఒక అసైన్మెంట్ లాగా, మీరు చదివి నెక్స్ట్ డే దానిపైన ఒక ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. దాంతో మీకు గ్రాడ్యువల్గా ఆన్సర్ రైటింగ్ అనేది అలవాటు అవుతుంది. ఓకే, మనం ఈ వీడియోలో 11th ఆగస్టుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం బేసికల్లీ సో ఏం కంటెంట్స్ కవర్ చేస్తామంటే ఈ యొక్క 9 న్యూస్ ఆర్టికల్స్ కవర్ చేస్తాం. ఈ 9 న్యూస్ ఆర్టికల్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైం న్యూస్ పేపర్లో వచ్చినాయి. ఎకనామిక్ టైమ్స్ నుంచి మొదలు పెడితే హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, సాక్షి, డిఫరెంట్ న్యూస్ పేపర్లో. దెన్ ఫస్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ వరల్డ్ ఎలిఫెంట్ డే. ఇది మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చింది స్టూడెంట్స్. వరల్డ్ ఎలిఫెంట్ డేని మనం యాన్యువల్లీ ఆగస్ట్ 12th రోజు సెలబ్రేట్ చేస్తున్నాం. ఆగస్ట్ 12th రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి స్టూడెంట్స్? ఈ యొక్క అవేర్నెస్, అవగాహన కల్పించడానికి. దేని గురించి? ఎలిఫెంట్ కన్జర్వేషన్, అంటే ఈ యొక్క ఏనుగుల యొక్క పరిరక్షణ కన్జర్వేషన్. దాంతోపాటు సో ఈ ఎలిఫెంట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్, దాంతోపాటు ఈ యొక్క ఎలిఫెంట్స్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్, అంటే ఎలిఫెంట్స్ ఉన్నటువంటి ప్రదేశాల్లోకి ఎలిఫెంట్ హ్యాబిటేట్స్, అంటే ఎలిఫెంట్స్ నివసిస్తున్నటువంటి ప్రదేశాలకి హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్, అంటే మనుషుల యొక్క ఘర్షణ, మనుషులకి యొక్క ఎలిఫెంట్కి కాన్ఫ్లిక్ట్స్ ఏ విధంగా తగ్గించవచ్చు అని చెప్పి, ఎలా తగ్గించాలి అని మనం సో ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఎలిఫెంట్ డేని మనం ఫాలో అవుతున్నాం స్టూడెంట్స్. వరల్డ్ ఎలిఫెంట్ డేని ఆగస్ట్ 12 నేను మీకు చెప్పినట్టు. దెన్ సో ఈ యొక్క హ్యూమన్కి ఎలిఫెంట్కి మధ్యలో యొక్క ఘర్షణపూరితమైనటువంటి వాతావరణాన్ని తగ్గించడానికి యూనియన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఈ యొక్క సురక్ష అన్న ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సురక్ష అన్న ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్కడెక్కడ ఈ యొక్క హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఉండే అవకాశం ఉంది, మ్యాన్ టు యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఉండే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలు అక్కడ సో మనుషుల యొక్క ట్రాన్స్పోర్టేషన్ తక్కువ చేయడం కానీ లేదా మనుషుల యొక్క యాక్టివిటీస్ని రెస్ట్రిక్టెడ్ చేయడం కానీ జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఏషియన్ ఎలిఫెంట్స్, అంటే మన ఇండియాలో ఉండే ఎలిఫెంట్ ఏంటంటే స్టూడెంట్స్ ఏషియన్ ఎలిఫెంట్స్. ఈ యొక్క ఏషియన్ ఎలిఫెంట్ అనేది ఐయుసిఎన్ లిస్టులో, ఐయుసిఎన్ రెడ్ కేటగిరీ ఉంటుంది కదా మనకి, ఐయుసిఎన్ లిస్టులో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది స్టూడెంట్స్, ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. దెన్ సో అండ్ వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, ఇంకా ఎలిఫెంట్ ఏంటంటే మన ఇండియా యొక్క నేషనల్ హెరిటేజ్ యానిమల్ కూడా, నేషనల్ హెరిటేజ్ యానిమల్. ఇంకో విషయం ఏంటంటే స్టూడెంట్స్ మీకు గుర్తుండాలి, మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ సింబల్ని కూడా ఎలిఫెంట్స్ చూపిస్తుంటాం. ఓకే, సో ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీకు ఎన్సీఆర్టీలో ఈ యొక్క ఎలిఫెంట్తో ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సింబల్ కూడా ఉంటుంది. సో కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అన్నటువంటి బుక్లో మీరు ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే కనుక. దెన్ ఈ స్లైడ్లో మీకు ఆల్రెడీ ఇంతకుముందు స్లైడ్లోనే చెప్పేశాను, సో డోంట్ వరీ అబౌట్ ఇట్.
సెకండ్ వన్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మన భారతదేశ ప్రభుత్వం యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ రీజనబుల్గా మంచి స్థితిలోనే ఉన్నాయని చెప్తున్నారు. ఫస్ట్ ఎవరు చెప్తున్నారని ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు ప్రిలిమ్స్లో అప్పుడప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అని ఇస్తుంటారు, కన్ఫ్యూజ్ కావద్దు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి చెప్పేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్. ఇది ఫస్ట్, మీరు మిస్టేక్ అవ్వద్దు. సెకండ్ థింగ్, అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటంటే స్టూడెంట్స్, ఇప్పుడు ఇది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు మీరు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటారు కదా, బ్యాంక్ స్టేట్మెంట్లో మీరు ఒక 1 మంత్ స్టేట్మెంట్ తీసుకుంటే ఏముంటుంది, ఆ 1 మంత్లో మీరు ఏం ట్రాన్సాక్షన్ చేశారో అవన్నీ కూడా ఈ స్టేట్మెంట్లో ఉంటాయి. అలానే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ స్టేట్మెంట్లో ఏముంటుందంటే ఒక కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియా, మనం ఇండియా గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇండియా అనేది వరల్డ్తోని అంటే ప్రపంచంతోని ఎలాంటి ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ చేసింది, ఎలాంటి ఎకనామిక్ ట్రాన్సాక్షన్ చేసింది అంటే ఎలాంటి ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాలు మన భారతదేశానికి ప్రపంచానికి మధ్యలో జరిగినాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1 year. 1 yearలో జరిగినటువంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాలను చెప్పేదే ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని చెప్పేసి. ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది సో 2 టైప్స్గా ఉంటుంది స్టూడెంట్స్. మనకి సర్ప్లస్ పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. ఎప్పుడైతే కనుక మనకి మన ఇంపోర్ట్స్ అనేవి మన ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని మనం ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ నెగిటివ్ అంటారు, నెగిటివ్. అదే మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పాజిటివ్ ఎప్పుడైతే కనుక మన ఎక్స్పోర్ట్స్ అనేవి మన యొక్క ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ ఉంటుందో దాన్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పాజిటివ్ ఉంటుంది. సింపుల్ స్టూడెంట్స్, మన యొక్క ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి మన ఇన్కమ్ కన్నా, అప్పుడు మనం నెగిటివ్లో ఉన్నట్టు. అదే మన ఇన్కమ్ ఎక్కువ ఉందనుకోండి మన ఎక్స్పెండిచర్ కన్నా, అప్పుడు మనం పాజిటివ్లో ఉన్నట్టు. వెరీ వెరీ ఈజీ. దాంతోపాటు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మన జూన్ 2020లో ఫర్ ద ఫస్ట్ టైం మనం ఈ యొక్క ట్రేడ్ సర్ప్లస్ రికార్డ్ చేసాం. అంటే మన యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఇంపోర్ట్స్ కన్నా. ఎందుకు? లాక్డౌన్ వల్ల మనం క్రూడ్ ఆయిల్ అంటే ఈ యొక్క ముడి చమురు యొక్క దిగుమతి తగ్గిపోయింది కాబట్టి. సో దెన్ ఇంకా ఏమి మనం డిస్కస్ చేయబోయాలి, ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో 2 types ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి స్టూడెంట్స్. మీకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో 2 types ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆ 2 types ఆఫ్ అకౌంట్స్ ఏందో మనం డిస్కస్ చేద్దాం. సో మీకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే డెఫినేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను ఈ స్లైడ్ అనేది, సో డోంట్ వరీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మనం యూపీఎస్సీ కానీ లేదా గ్రూప్ 1 మెయిన్స్ కానీ ప్రిపేర్ అవుతున్నామంటే కొన్ని డెఫినేషన్లు మనకి ఎప్పుడు ఫింగర్ టిప్స్ పైన ఉండాలన్నమాట. ఇందాక నేను మీకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని చెప్పాను కదా, సో ఇట్లా కొన్ని డెఫినేషన్స్ ఎప్పుడు మీకు ఐడియా ఉండాలి. సో అలా అయితేనే మీకు మెయిన్స్లో ఈజీగా మార్క్స్ రాయొచ్చు. దెన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కరెంట్ అకౌంట్స్, ఇంకొకటి క్యాపిటల్ అకౌంట్స్. అసలు ఏ రకమైనటువంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఈ యొక్క కరెంట్ అకౌంట్లో ఉంటుంది, ఏది క్యాపిటల్ అకౌంట్లో ఉంటుంది అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ చేస్తారు ఎగ్జామినర్ మిమ్మల్ని. కరెంట్ అకౌంట్లో ఏముంటుందంటే స్టూడెంట్స్, సో మనం తీసుకొచ్చినటువంటి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపోర్ట్స్, మన భారతదేశంలోకి దిగుమతి చేసుకున్నటువంటి ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ, అంటే ఎగుమతులు దిగుమతులు, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. దాంతోపాటు ఫారిన్ నుంచి మీ కజిన్ కానీ లేదా మీరు ఫారిన్ వెళ్ళినప్పుడు మీరు రెమిటెన్సెస్, మీరు ఇంటికి పంపిస్తారు కదా మనీ, అది కూడా కరెంట్ అకౌంట్లోనే ఉంటుంది. రెమిటెన్సెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి క్యాపిటల్ అకౌంట్లో ఏముంటుంది? క్యాపిటల్ అకౌంట్ అంటే మనం ఫస్ట్ వేరే దేశం నుండి ఏదైనా డెట్ అప్పు తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ సందర్భంలో మనం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, అలానే వరల్డ్ బ్యాంక్ నుంచి, రీసెంట్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి మనం మనీ తీసుకుంటున్నాం, అవునా కదా? ఈ డెట్, ఈ యొక్క అప్పు అనేది మనం తీసుకునేది ఈ యొక్క క్యాపిటల్ అకౌంట్లోనే ఉంటుంది. దాంతోపాటు మన ఇండియాలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, ఇండియాలోకి వచ్చేటటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డిఐలు కానీ లేదా ఎఫ్ఐఐ కానీ లేదా ఎఫ్పిఐ కానీ, సో ఇవన్నీ కూడా ఈ యొక్క క్యాపిటల్ అకౌంట్లోనే ఉంటాయి. ఎఫ్డిఐ అంటే జనరల్గా మనం ఎప్పుడు ఐడెంటిఫై చేస్తామంటే ఏదైనా ఫారిన్ కంపెనీ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఇండియన్ కంపెనీని ఏదైనా ఫారిన్ కంపెనీ అక్వైర్ చేసిన మెజారిటీ ఆఫ్ ద షేర్, దాన్ని మనం ఎఫ్డిఐ అంటాం. మీకు ఇక్కడ క్వశ్చన్ స్టూడెంట్స్, ఎఫ్ఐఐకి ఎఫ్పిఐకి డిఫరెన్స్ ఏంటి మీకు సో తెలియకపోతే రేపు చెప్పండి సార్ అంటే కనుక నేను రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎనీహౌ తెలుసుకోవడానికి ట్రై చేయండి.
వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎఫ్ఐఐ అండ్ ఎఫ్పిఐ, ఈ యొక్క డిఫరెన్స్ ఏందో మీరు ఎక్స్ప్లోర్ చేయండి, తెలుసుకోవడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. మరి అసలు మనం ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మనం ఎందుకు లెక్కించాలి, ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్? ఎందుకంటే ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ని బట్టి మన యొక్క కరెన్సీ అప్రిషియేషన్ అవ్వడమా లేదా డిప్రిషియేషన్ అవ్వడమా తెలుస్తుంది అనమాట. అంటే మనం నెగిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఉన్నామనుకోండి, మన కరెన్సీ వాల్యూ తగ్గుతుంది, డిప్రిషియేట్ అవుతుంది. అదే మనం మంచి పాజిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఉంటే కనుక మన కరెన్సీ అప్రిషియేట్ అవుతుంది. దాంతోపాటు ఈ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ని బట్టి భారతదేశం తన యొక్క ఫిజికల్ పాలసీ అండ్ ట్రేడ్ పాలసీని తీసుకుంటుంది. అంటే తన యొక్క విత్త విధానం, దాంతోపాటు తన యొక్క వాణిజ్య విధానాన్ని డెవలప్ చేసుకుంటుంది. దేని ద్వారా అంటే బేసికల్లీ తన యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మెథడ్ ద్వారా. దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే స్టూడెంట్స్, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్, ఎన్ఐపి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. రీసెంట్గా ఈ యొక్క నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఎన్ఐపి యొక్క ఆన్లైన్ డాష్ బోర్డ్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఎన్ఐపి అంటే ఏందో తెలియాలి ఫస్ట్. ఓకే, ఎన్ఐపి అంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యొక్క ఎన్ఐపిని క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీల్డ్లో, ఓకే, మీకు ఈ యొక్క ఎన్సిఆర్టీ ఎకానమీ క్లాస్ 9th 10th ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక వృద్ధి లేదా ఆర్థిక అభివృద్ధి అనేది ఆ దేశం యొక్క మౌలిక వసతులపైన ఆధారపడి ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఈ యొక్క ఎన్ఐపిని క్రియేట్ చేయడం జరిగింది. మరి ఒక ఆన్లైన్ డాష్ బోర్డ్ ఏం చెప్తుందంటే అసలు ఏ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ టేకప్ అయినాయి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తుంది స్టూడెంట్స్ ఈ యొక్క ఎన్ఐపి అనేది. మరి దీని ఏ వెబ్సైట్లో ఉంది? ఇది ఏ వెబ్సైట్లో ఉందంటే ఇండియా ఇన్వెస్ట్మెంట్ గ్రిడ్ అనే వెబ్సైట్లో ఉంది. ఇండియా ఇన్వెస్ట్మెంట్ గ్రిడ్ అనేటటువంటి వెబ్సైట్లో దీన్ని మనం హోస్ట్ చేయడం జరిగింది ఎన్ఐపిని. ఓకే స్టూడెంట్స్, దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇన్ ఓటింగ్. ఇది మనకి కొద్దిగా న్యూ టెక్నాలజీ స్టూడెంట్స్. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 minutes జాగ్రత్తగా వినండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫస్ట్ ఏంటంటే ఇందులో స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేది బ్లాక్ రూపంలో ఉంటుందన్నమాట. ఇన్ఫర్మేషన్ అనేది బ్లాక్స్ రూపంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా రెవెన్యూ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి. నా పేరు, దాంతోపాటు స్టేట్, దెన్ డిస్టిక్, దెన్ మా యొక్క విలేజ్ మండల్ పేరు, దాంతోపాటు సర్వే నెంబర్ యొక్క డీటెయిల్స్, ఆధార్ లాంటివి ఉన్నాయనుకోండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్లాక్స్లో ఉంటాయి అన్నమాట. ప్రతి బ్లాక్కి కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. సేమ్ లైక్ మనకు ఒక ఫింగర్ ప్రింట్ లాగా, మన ఫింగర్ ప్రింట్ ఎలా ఉంటుందో ప్రతి బ్లాక్ కూడా ఒక ఫింగర్ ప్రింట్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఒక బ్లాక్లో ఇన్ఫర్మేషన్ ఎవరైనా చేంజ్ చేయాలని చూస్తే ఈ బ్లాక్కు లింక్ ఉన్నటువంటి ఈ బ్లాక్ పనిచేయకుండా అవుతుంది, మొత్తం ఫైల్ అనేది కరెక్ట్ అవుతుంది. అంటే ఎవరైనా చేంజ్ చేయాలంటే ఫస్ట్ చేంజ్ చేయడం అనేది ఇబ్బంది, అన్నీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంతోపాటు బ్లాక్ చైన్లో ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది ఎవరెవరు ఈ ఇన్ఫర్మేషన్ని ట్యాకిల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బ్లాక్ చైన్ యాక్సెస్ ఇస్తారనమాట. అంటే అందరికీ కూడా బ్లాక్ చైన్ యాక్సెస్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆర్డీఓ దగ్గర ఉంది, ఎంఆర్ఓ దగ్గర ఉంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర ఉంది, విఆర్ఓ దగ్గర ఉంది. ఇంకా నా ఫైల్లో ఎన్ని బాక్సులు ఉన్నాయి? ఇక్కడ 3 బాక్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విఆర్ఓ దగ్గర నేను ఏదైనా లంచం ఇచ్చేసేసి డీటెయిల్ చేంజ్ చేస్తాను అనుకోండి, అప్పుడు వీళ్ళు ముగ్గురు అప్రూవ్ చేస్తే కానీ ఈ డీటెయిల్ చేంజ్ అవ్వదు. అంటే మీకు అర్థమైంది కదా. అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు చేంజ్, వెరీ డిఫికల్ట్ టు మ్యానిపులేట్ చేయడం కూడా చాలా డిఫికల్ట్. మరి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని యొక్క ఓటింగ్ ఎలక్షన్స్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుందని
ఎలక్షన్ కమిషన్ ఆలోచిస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఎవరి కోసం అంట? రిమోట్ ఓటింగ్ అంటే ఎవరైతే కనుక ఈ యొక్క పోలింగ్ స్టేషన్కి వచ్చేటటువంటి అంటే స్టేజ్లో లేరో వాళ్ళ గురించి, అంటే వాళ్ళు రిమోట్ ఏరియాలో ఉండొచ్చు, లేదా మనం యొక్క వలస కార్మికులు, సో యొక్క మైగ్రెంట్ వర్కర్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, మైగ్రెంట్ లేబరర్స్, వీళ్ళు వాళ్ళ ఉన్నటువంటి ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు ఓట్స్ ఉండట్లేదు. ఈ విధంగా వీళ్ళు రిమోట్ అంటే వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్రదేశం నుండి ఓటేయడానికి అనుకూలంగా ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, దెన్ సో ఈ యొక్క ఇప్పటికే మనకు ఆల్రెడీ మన ఎలక్షన్ కమిషన్ అనేది ఈ యొక్క ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన స్టూడెంట్స్. ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ని టేకప్ చేయడం జరిగింది. ఎవరికి ఇస్తున్నారు ఇది? ఆర్మ్డ్ ఫోర్సెస్కి, రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నాం మనం. ఇంకా ఫర్దర్గా ఇందులో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని ఫర్దర్ అప్గ్రేడేషన్ చేసి ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓట్ సిస్టంలో ఏదైనా లిమిటేషన్స్ ఉంటే కనుక వాటిని ఈ యొక్క ఎంత తక్కువ లిమిటేషన్స్ ఉంటే అంత తక్కువ లిమిటేషన్స్ ఉండి అందరికీ ఓటు హక్కును ఇచ్చే క్రమంలో ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కన్సిడర్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ టెక్నాలజీ అంటే ఇన్నోవేషన్, ఏదైనా మనకు టెక్నాలజీ ఇన్నోవేషన్తో పాటు మనకు ఆ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఈ సందర్భంలో మనం ఆలోచించాల్సినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ, ఇట్లాంటివి కూడా మనం ఈ యొక్క కన్సిడర్ చేస్తూ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, దీని ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందో అర్థమై ఉండాలి. సో మీకు ఇక్కడ క్వశ్చన్ స్టూడెంట్స్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? దెన్ ఫిఫ్త్ వన్, ప్రాజెక్ట్ చీతా ఏంటంటే స్టూడెంట్స్, సో ఫస్ట్ వన్ ఇది ఏ కాంటెక్స్లో ఇండియాకి చైనాకి మధ్యలో కాంటెక్స్ట్ ఈజీగా అర్థం కావడానికి. ఇది ఎవరి సైడ్? ఇండియా నుంచే, చైనా నుండా? ఇండియా సైడ్ నుంచి. ఏంటంట వీళ్ళ యొక్క అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, ఈ యొక్క అంటే మనకు డ్రోన్స్ ఉంటాయి కదా, ఈ డ్రోన్స్కి మనం ఏం ఎక్విప్ చేయొచ్చు, ఏం టై చేయొచ్చు అంటే ఏం పెట్టచ్చు డ్రోన్స్కి? చిన్నటువంటి మిసైల్స్ పెట్టచ్చు డ్రోన్కి, దాంతోపాటు బాంబ్స్ కూడా పెట్టచ్చు. ఇట్లాంటివి పెట్టి సో మన డిఫెన్స్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు చైనా బార్డర్లో. ఇదే ఈ యొక్క ప్రాజెక్ట్ చీతా యొక్క మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రాజెక్ట్ చీతాకి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెడికేట్ చేసినటువంటి అమౌంట్ ఎంత అంటే 3,500 crores. 3,500 crores స్టూడెంట్స్. దెన్ నెక్స్ట్ వన్ ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే మనం ఈ యొక్క సన్ స్పాట్ అనేటటువంటి కాన్సెప్ట్ డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. సన్ స్పాట్ అంటే మీనింగ్ ఏంటంటే సన్ పైన కొన్ని బ్లాక్ స్పాట్ కనిపిస్తున్నాయట. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ బ్లాక్ స్పాట్ ఏంటంటే సన్ టెంపరేచర్ కన్నా చాలా తక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి స్పాట్స్ అనమాట ఇవి. ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సన్ టెంపరేచర్తో కంపేర్ చేస్తే ఈ యొక్క హాట్ స్పాట్ యొక్క టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ యొక్క హాట్ స్పాట్ అనేది ఏంటంటే సన్ లోపల నుండి వచ్చేటటువంటి ఈ యొక్క సన్ లోపల నుంచి వచ్చేటటువంటి హీట్ ఎనర్జీని ఈ యొక్క సన్ స్పాట్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నేను మీకు టెక్నికల్ వర్డ్స్ కాకుండా కొద్ది ఈజీగా అర్థమవడానికి ట్రై చేస్తున్నాను స్టూడెంట్స్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రం అనేది కింది నుంచి వస్తున్నటువంటి హీట్ ఎనర్జీని ఆపేసి ఈ ప్రాంతాలు కూల్గా ఉంటాయి అన్నమాట. సో సన్ అంటే కూల్గా ఉంటాయంటే మన ఎర్త్ కన్నా కొన్ని వేల టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే సన్ లోపల టెంపరేచర్తో కంపేర్ చేస్తే ఈ యొక్క సన్ స్పాట్లో ఉన్నటువంటి టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. రీసెంట్గా సన్ సర్ఫేస్ పైన ఒక పెద్ద సన్ స్పాట్ గ్రూప్ని, దాని పేరు AR2770 అనే దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఇంపార్టెంట్? ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫస్ట్ వన్, సన్ స్పాట్ అనేది ఏముంటుంది? డార్క్ ఉంటుంది, పాయింట్ నెంబర్ 1. దాంతోపాటు ఇవేంటి? కూల్ ఉంటాయి, వేరే పార్ట్స్తో కంపేర్ చేసినప్పుడు కూల్గా ఉంటాయి అన్నమాట. దెన్ మరి ఈ సన్ స్పాట్ యొక్క రేడియస్ అంటే దీని యొక్క వ్యాసం అనేది 50,000 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇవి ఎంత పెద్ద మొత్తంలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో దెన్ ఇంకా ఈ సన్ స్పాట్ గురించినటువంటి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీరు ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ యొక్క సన్ స్పాట్లో మనం డార్క్ ఉంటుందని చెప్పాము కదా, ఈ యొక్క డార్క్ ఉన్నటువంటి రీజియన్ మనం ఉంబ్రా అంటారు. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. దీన్ని అవుటర్ ఏరియాని ఏమంటారంటే పెనుంబ్రా అంటారు స్టూడెంట్స్. అవుటర్ ఏరియాని
పెనుంబ్రా అంటారు. ఇన్నర్ ఏరియాని ఉంబ్రా, అవుటర్ ఏరియాని పెనుంబ్రా అంటారు అన్నమాట. ఓకే, సో మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సన్ ఎవ్రీ 11 yearsకి ఒకసారి సన్ యొక్క సౌత్ పోల్ నార్త్ పోల్ మారుతుంటాయి అన్నమాట. ప్రతి 12-11 సంవత్సరాలకి నార్త్ పోల్ సౌత్ పోల్ అవుతుంది, సౌత్ పోల్ నార్త్ పోల్ అవుతుంది. దీని మనం సోలార్ సైకిల్ అంటారు అనమాట. సోలార్ సైకిల్. ఓకే, ఈ సోలార్ సైకిల్ చేంజ్ అవుతున్నప్పుడల్లా ఈ యొక్క సన్ స్పాట్ అనేవి పెరుగుతూ దాని తర్వాత తగ్గుతుంటాయి. అంటే సోలార్ సైకిల్ స్టార్టింగ్లో అంటే ఫేజ్ 1 స్టార్టింగ్లో ఈ యొక్క సన్ స్పాట్స్ అనేవి తక్కువగా ఉంటుంది. సోలార్ సైకిల్ మిడిల్లోకి వచ్చేసరికి ఈ యొక్క సన్ స్పాట్స్ అనేవి హయ్యెస్ట్ ఉంటాయి. మళ్ళీ ఈ యొక్క సోలార్ సైకిల్ అనేది ఎండింగ్లో ఉన్నప్పుడు ఈ యొక్క సన్ స్పాట్ అనేవి లెస్ ఉంటుంది. ఈ విధంగా సన్ స్పాట్ అనేవి ఈ యొక్క సోలార్ సైకిల్కి రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. మరి ఈ యొక్క సన్ స్పాట్ నుంచి ఏవైతే కనుక రిలీజ్ అవుతుంటాయో చాలా పెద్ద మొత్తంలో రిలీజ్ అయ్యేటటువంటి హీట్ ఎనర్జీ దీన్ని మనం ఏమంటామంటే సోలార్ ఫ్లేర్స్ అంటారు. సోలార్ ఫ్లేర్స్ అంటారు. ఇవి ఒకవేళ ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయితే అప్పుడప్పుడు లైక్ మన శాటిలైట్ కమ్యూనికేషన్ని కూడా డిస్టర్బ్ చేస్తాయి. ఏ విధంగా? మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిస్టర్బ్ చేయడం ద్వారా. కాకపోతే ఈ సన్ స్పాట్ ఏదైతే ఉందో మనం డిస్కస్ చేసేది, దీనివల్ల మన ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్రాబ్లమే ఏం లేదు అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు స్టూడెంట్స్. మీకు ఇంకా దానికి సంబంధించి ఏం డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. నెక్స్ట్ బయోఫ్యూయల్. మనకి ఫ్యూయల్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఓకే, ఏంటి స్టూడెంట్స్ అది? ఫాజిల్ ఫ్యూయల్ అండ్ బయోఫ్యూయల్. ఫాజిల్ ఫ్యూయల్ అండ్ బయోఫ్యూయల్. మనం ఇక్కడ బయోఫ్యూయల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, బయోఫ్యూయల్ గురించి. ఫాజిల్ ఫ్యూయల్ అంటే శిలాజాల నుంచి వస్తుంది, శిలాజ ఇంధనం. బయోఫ్యూయల్ అంటే ఏంటంటే ఈ యొక్క జీవ పదార్థాల నుంచి వస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ 10th Augustని మనం వరల్డ్ బయోఫ్యూయల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి థీమ్ ఏంటంటే బయోఫ్యూయల్ టువర్డ్స్ ఆత్మనిర్భర్ భారత్. అంటే ఆత్మనిర్భర్ భారత్ని మనం అచీవ్ చేసేటటువంటి క్రమంలో మన బయోఫ్యూయల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ సంవత్సరం. మరి దీన్ని సెలబ్రేట్ చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. 2015 నుంచి వీళ్ళు ఫాలో అవుతున్నారు స్టూడెంట్స్. ఓకే, మనం రీసెంట్గా ఈ యొక్క బయోఫ్యూయల్ని వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బయోఫ్యూయల్ ఏంటంటే స్టూడెంట్స్ ఇథనాల్. స్టూడెంట్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బయోఫ్యూయల్ ఇస్ ఇథనాల్. మనం ఈ యొక్క ఇథనాల్ని ఈ యొక్క డీజిల్లో సర్టన్ పర్సంటేజ్ కలిపి కూడా మనం వాడుతున్నాం. దాన్ని మనం ఏమంటారంటే బ్లెండెడ్ ఫ్యూయల్ అంటారు. ఏమంటారు స్టూడెంట్స్? బ్లెండెడ్ బయోఫ్యూయల్ అంటారు స్టూడెంట్స్. దెన్ ఈ యొక్క బయోఫ్యూయల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క గోబర్ దాన్ అనే స్కీమ్ని కూడా టేకప్ చేయడం జరిగింది. గోబర్ దాన్ అనే స్కీమ్ని కూడా 2018లో టేకప్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ యొక్క క్యాటిల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, క్యాటిల్ వేస్ట్ అంటే ఈ యొక్క పశువుల వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బయోఫ్యూయల్గా ఎలా కన్వర్ట్ చేయాలని చెప్పేసి దానిపైన ఫోకస్ ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా మీరు ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్తే కనుక బయోఫ్యూయల్స్ మళ్ళీ కేటగిరీలు ఉంటాయి స్టూడెంట్స్. నేను అంత డీటెయిల్లోకి వెళ్ళట్లేదు. అందులో మీకు ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్, సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్, థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్ అనేది డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి స్టూడెంట్స్. ఇది బయోఫ్యూయల్స్కి సంబంధించినటువంటి విషయం. దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఇండస్ వాటర్ ట్రీటీ. మనం ఇక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ అర్థం కావాలంటే ఫస్ట్ వన్, ఏ రివర్స్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటాయి? ఇండస్ రివర్ పాకిస్తాన్ పరిధిలో ఉంటుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క జీలం అండ్ రావి. ఇండస్ జీలం చీనాబ్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉంటుంది. వీటిని రైట్ ట్రిబ్యూటరీస్ అంటారు. అండ్ లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ రావి బియాస్ సట్లెజ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. వీటిని లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ అంటారు. రీసెంట్గా ఇండస్ వాటర్ ట్రీటీ గురించి న్యూస్లో వచ్చింది. ఈ యొక్క వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా దీని గురించి డిస్కస్ చేసుకోవాలని చెప్పేసి. ఇక ఇండస్ వాటర్ ట్రీటీలో ఉన్నటువంటి రివర్స్ ఎంతో మనం డిస్కస్ చేస్తాం. ఈ ట్రీటీని ఎప్పుడు చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్? 1960. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇండస్ వాటర్ ట్రీటీకి మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం వహించింది ఎవరు? హూ మీడియేటెడ్ ద ఇండస్ వాటర్ ట్రీటీ? ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ మనకి పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, దెన్
సో ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ ఏం చెప్తుంది? ఇండియా అంటే ఈ యొక్క రైట్ ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇండస్ అండ్ జీలం చీనాబ్ అవి పాకిస్తాన్, రావి బియాస్ సట్లెజ్ అనేవి ఇండియాకి అని చెప్పేసి చెప్తున్నాయి స్టూడెంట్స్. ఓకే, దెన్ ఈ యొక్క ఇండస్ రివర్ సిస్టమ్ పైన ఇండియా నిర్మించినటువంటి కొన్ని డ్యామ్స్ ఏంటంటే బాక్రా డ్యామ్ అండ్ సట్లెజ్, సో పాంగ్ అండ్ పొందో డ్యామ్, బియాస్, ఇందిరాగాంధీ నహర్ ప్రాజెక్ట్, మధోపూర్ బియాస్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా బియాస్ సట్లెజ్ లింక్, ఇవన్నీ కూడా సో ఇక ఇండియా తన షేర్ ఉన్నటువంటి ఇండస్ వాటర్ రివర్ పైన కన్స్ట్రక్ట్ చేస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూస్ దేనికి సంబంధించిందంటే లోక్ అదాలత్ ఆన్లైన్. సో లోక్ అదాలత్ని ఆన్లైన్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది. కండక్ట్ చేసింది ఎవరు? ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ. వీళ్ళు ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో లోక్ అదాలత్ అనేది జనరల్గా రెండు పార్టీస్ మధ్యలో మధ్యవర్తిత్వం కోసం ఈ యొక్క లోక్ అదాలత్ అనే ప్లాట్ఫామ్ని ఉపయోగించుకుంటున్నాం. దీన్ని మనం రిడ్రెసల్ ప్లాట్ఫామ్ అని కూడా చెప్పొచ్చు స్టూడెంట్స్. ఓకే, సో మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ లోక్ అదాలత్ని మనం ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెకానిజమ్స్ అంటారు. అంటే కోర్టులు కాకుండా కోర్టులకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేటటువంటి వేదికల్నే లోక్ అదాలత్ అంటున్నాం. లోకల్ అదాలత్కి మన కాన్స్టిట్యూషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆర్టికల్ 39A. ఆర్టికల్ 39A మనకి ఏం చెప్తుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్. సో ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క ఫ్రీ లీగల్ హెల్ప్ ఇవ్వాలని చెప్పేసి. దాంతోపాటు ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 21 సో ఎ పర్సన్ షుడ్ నాట్ బి అరెస్టెడ్ ఇల్లీగల్, అంటే ఒక వ్యక్తిని మనం ఇల్లీగల్గా అరెస్ట్ చేయకూడదు. ఇవన్నీ కూడా మనకి లోక్ అదాలత్కి రిలేటెడ్ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆర్టికల్స్. మనకి చట్టపరంగా చూసినట్టయితే కనుక ఈ యొక్క లోక్ అదాలత్ అనేవి ఈ యొక్క లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం ఏర్పడ్డాయి. ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. దే విల్ గివ్ యూ దిస్ ఎస్ ఎ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ లాగా ఇస్తారనమాట. ఏమని? లోక్ అదాలత్స్ ఆర్ స్టాచ్యూటరీ బాడీస్ అంటారు. అంటే ఈ యొక్క లోక్ అదాలత్ అనేవి చట్టబద్ధ సంస్థలు అంటారు. అప్పుడు మీరు సో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సో దాంతోపాటు ఈ యొక్క లోక్ అదాలత్లో సో మనం కోర్టు ఫీ అనేది పే చేయాల్సిన పని లేదు. కాకపోతే లోక్ అదాలత్ కేసు అనేది కోర్టు నుంచి వచ్చిందనుకోండి, అప్పుడు మనం కోర్టులో ఎంతైతే ఫీజు పే చేస్తామో ఆ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఒరిజినల్గా లోక్ అదాలత్లో కేసు ఫైల్ చేసి మనం లోక్ అదాలత్లోనే స్టార్ట్ చేసుకున్నట్టయితే కనుక కేసు మనకి ఈ యొక్క ఫీ అనేది కూడా ఉండదు స్టూడెంట్స్. ఓకే, సో దెన్ ఈ విధంగా మనకి లోక్ అదాలత్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో వెరీ ఎక్సెప్షనల్ కేసెస్లో తప్ప జనరల్గానైతే కనుక లోక్ అదాలత్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది మనం కోర్టులలో అప్పీల్ చేయడానికి వీల్లేదు స్టూడెంట్స్. వీ షుడ్ నాట్ అప్పీల్ ఇన్ ద కోర్ట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేయడం జరిగింది. దెన్ మ్యాప్ బేస్డ్ యాక్టివిటీ చూసినట్టయితే కనుక locate the Zimbabwe in Atlas, why it is in news recently related to US. సో బేసికల్లీ జింబాబ్వే అనేది మీకు సో ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంటుంది స్టూడెంట్స్. ఆఫ్రికన్ కాంటినెంట్ మోరాలెస్ ఈస్ట్ ఆఫ్రికన్కి దగ్గర అని చెప్పొచ్చు. మొజాంబిక్ అండ్ జాంబియా, బోత్స్వానా, సౌత్ ఆఫ్రికా, దీస్ ఆర్ ద బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్ జింబాబ్వే. రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ యొక్క జింబాబ్వే ప్రెసిడెంట్ అయినటువంటి అతని ఫ్రెండ్ అతను కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాడని చెప్పేసి అతని పైన యుఎస్ గవర్నమెంట్ ఎకనామిక్ శాంక్షన్స్ విధించడం జరిగింది. దాంతోపాటు అతన్ని ట్రావెల్ బ్యాన్ కూడా విధించడం జరిగింది, అతను యుఎస్లోకి రాకుండా కూడా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జింబాబ్వే అనేది న్యూస్లో ఉంది స్టూడెంట్స్ రీసెంట్గా. మీరు ఇది నోట్స్లో చెక్ చేసుకోవచ్చు, తర్వాత చూసుకోండి. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే మీకు లొకేట్ ఎ లేక్ విచ్ వాజ్ క్రియేటెడ్ ఇన్ ఇండియా బై ఆస్ట్రాయిడ్ కొలిజన్. అంటే ఇండియాలో ఈ సరస్సు అనేది ఒక ఆస్ట్రాయిడ్, అంటే ఈ యొక్క తోకచుక్క అనొచ్చు లేదా సో అంటే నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు ఆస్ట్రాయిడ్ అంటే. సో ఈ ఆస్ట్రాయిడ్ అనేది భూమిని ఢీకొట్టడం వల్ల ఈ సరస్సు ఏర్పడింది అనమాట. రీసెంట్గా ఈ సరస్సు యొక్క కలర్ చేంజ్ అయింది. ఓకే, దాంతోపాటు ఈ సరస్సుకి నేషనల్ జియోగ్రఫికల్ మాన్యుమెంట్ అనేటువంటి స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క లేక్ ఏంటి,
అట్లాస్ ఓపెన్ చేసి ఈ లేక్ అనేది ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి. దాంతోపాటు ఈ యొక్క లేక్ యొక్క కలర్ ఎందుకు చేంజ్ అయింది అనేది మీకు గతంలో చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకు చేంజ్ అయిందో కూడా చెక్ చేయండి, ఎందుకంటే మనకి ఇది ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, దెన్ నిన్నటి క్విజ్కి ఆన్సర్స్ ఏందో చెక్ చేద్దాం. సో ఫస్ట్ వన్, నిన్న మనం స్నో లెపర్డ్ గురించి డిస్కస్ చేసాం. స్నో లెపర్డ్ గురించి మన ఇండియాలో ఏ రాష్ట్రం అనేది స్నో లెపర్డ్స్ని రక్షించడానికి ఒక కన్జర్వేషన్ సెంటర్ని సపరేట్గా లాంచ్ చేయబోతుంది ఏంటంటే ఉత్తరాఖండ్ స్టూడెంట్స్. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇండియాలో ఈ యొక్క టైగర్ పాపులేషన్ ఉంటుంది, దాంతోపాటు లెపర్డ్ పాపులేషన్ ఉంటుంది. ఇండియాలో చీతా అనేది లేదు. దాంతోపాటు ఇండియాలో మనకి ఈ యొక్క జాగ్వర్, సో ఈ యొక్క జాగ్వర్స్ కూడా ఇండియాలో ఉండవు. జాగ్వర్స్ అనేవి టైప్ ఆఫ్ లెపర్డ్స్, కాకపోతే ఇవి ఎక్కడ ఉంటాయంటే సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉంటాయి, దక్షిణ అమెరికాలో ఉంటాయి. చీతాస్ అనేవి మన దగ్గర లేదు. సో టైగర్స్ పాపులేషన్ మీకు తెలుసు స్టూడెంట్స్, ఇండియాలో ఉన్నటువంటి టైగర్ పాపులేషన్ 2967. హైయెస్ట్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్ 526 అండ్ సెకండ్ కర్ణాటక 524, దెన్ ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాల్లో ఉంది. సెకండ్ వన్, హౌస్ అరెస్ట్కి సంబంధించినటువంటి కరెక్ట్ స్టేట్మెంట్ కాంతింది. సో హౌస్ అరెస్ట్ అనేది క్రిమినల్ లా మాన్యువల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటున్నారు. ఇది రాంగ్ స్టూడెంట్స్, మెన్షన్ చేయలేదు. సో నాట్ కరెక్ట్. సో ద స్టేట్ ఈజ్ ఎంపవర్డ్ టు డిక్లేర్ ఎ బిల్డింగ్ హౌస్ యాజ్ ఎ సబ్ జైల్, అంటే ఏదైనా ఒక ఇల్లుని ఒక జైల్లాగా గుర్తించవచ్చు. ప్రభుత్వం గుర్తించి అందులో ఉన్న వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయొచ్చు. ఇది రైట్ స్టేట్మెంట్. దాంతోపాటు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హౌస్ అరెస్ట్ అవుతారు. సో ఇది కూడా రైట్ స్టేట్మెంట్. కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈజ్ ఏ ఓన్లీ. ఇది హౌస్ అరెస్ట్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది నార్దర్న్ రైల్వే వ్యాపారమాల ఎక్స్ప్రెస్. అంటే ఇది స్మాల్ ట్రేడర్స్, చిన్న వ్యాపారస్తులకి వాళ్ళ గూడ్స్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కాస్ట్ ఎఫెక్టివ్గా, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా, అంటే ట్రైన్స్ యూజ్ చేస్తే తక్కువ పొల్యూషన్ ఉంటుంది కదా, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా స్మాల్ ట్రేడర్స్ తమ యొక్క గూడ్స్ని వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇక షిప్మెంట్ చేసుకోవడానికి వ్యాపారమాల ఎక్స్ప్రెస్ని టేకప్ చేయడం జరిగింది. దీన్ని ఢిల్లీ నుంచి త్రిపురాకి స్టార్ట్ చేశారు స్టూడెంట్స్, ఢిల్లీ టు త్రిపుర. ఫోర్త్ వన్ ఏంటంటే ఇక ఏ స్టేట్, సింపుల్, నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ స్టేట్ అనేది పరివార్ పెన్షన్ పాత్రాస్ అనే కార్డ్ని లాంచ్ చేయడం జరిగింది, హర్యానా. ఇది ఫ్యామిలీకి ఒక కార్డు స్టూడెంట్స్, మన దగ్గర రేషన్ కార్డ్స్ ఉన్నట్టు. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు సునామీ రెడీ ప్రోగ్రామ్, ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒడిస్సాలోని 2 కమ్యూనిటీలని ఈ యొక్క సునామీ రెడీ ఉండేటట్టు, వాళ్ళ సునామీ వచ్చినా అప్పుడు ఏం చర్యలు తీసుకోవాలనేటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్, ఇట్ ఇస్ అ కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్, రైట్, ఇనిషియేటెడ్ బై యుఎన్ ఆఫీస్ ఆఫ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. ఇది కాదు స్టూడెంట్స్, దీన్ని చేసింది ఎవరు? ఈ యొక్క యునెస్కో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే కనుక ఐఓసి ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ వాళ్ళు ఈ స్టడీని చేయడం జరిగింది. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంప్లిమెంట్ ది సునామీ రెడీ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్. ఇది రైట్ స్టూడెంట్, ఇది మనం డిస్కస్ చేయడం జరిగింది. సో సెకండ్ వన్ ఈజ్ రైట్, 2 ఈజ్ రైట్, ఓన్లీ 2. సిక్స్త్ వన్, లడాఖ్లో ఉన్నటువంటి ఏ ప్రాంతాలని స్మార్ట్ సిటీస్గా నిర్మిస్తామని టేకప్ చేయడం జరిగింది? లే అండ్ కార్గిల్ని స్మార్ట్ సిటీస్గా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్, ఈ యొక్క సునామీ అడ్వైజరీని ఇచ్చేటటువంటి నోడల్ ఏజెన్సీ ఏంటి? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంటా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీయా, NOAA, నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషనా? వీళ్ళెవరు కాదు స్టూడెంట్స్, ఎవరు? ఇన్కాయిస్, ఇండియన్ నేషన్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ స్టూడెంట్స్. ఇన్కాయిస్ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. నేను మనం మీకు స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో ఇన్కాయిస్ డైరెక్టర్గా ఒక తొలి తెలుగు వ్యక్తి కూడా అపాయింట్ అవ్వడం జరిగిందని మీకు మన సండే కరెంట్ అఫైర్స్ చెప్పాను. దెన్ ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, రీసెంట్గా ఏ కంట్రీ మహాత్మా గాంధీ బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని కాయిన్ని ఇష్యూ చేయడం జరిగింది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్, నేషనల్ హ్యాండ్లూమ్స్ డేకి సంబంధించినటువంటి రైట్ స్టేట్మెంట్ ఏందో పిక్ చేయండి. దెన్ రీసెంట్గా చిన్నపిల్లలు పుట్టగానే బైలురూబిన్, అంటే జాండీస్ అనేది వస్తుంది కదా, వాళ్ళకి సంబంధించి బైలురూబిన్
జాండీస్ కలగజేసి అంటే జాండీస్ ఎందువల్ల వస్తుందంటే బైలురూబిన్ అనే పిగ్మెంట్ మన హ్యూమన్ బాడీలో ఎక్కువ అవడం వల్ల వస్తుంది. ఈ బైలురూబిన్ డిటెక్ట్ చేయడానికి టెస్ట్ను డెవలప్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ను డెవలప్ చేసింది ఏ ఇన్స్టిట్యూట్ అని అడుగుతున్నారు క్వశ్చన్. 4th వన్, కాళీ రివర్ అనేది ఇండియాకి మరియు ఏ దేశానికి మధ్యలో బౌండరీ లాగా ఉంది. ఇది మీరు ఈజీగా చెప్తారు ఎందుకంటే ఇది న్యూస్లో ఉంది. 5th వన్, సో నేచర్ క్లైమేట్ చేంజ్ దీని ప్రకారము ఆర్కిటిక్ రీజియన్లో పోలార్ బేర్స్ ఏ సంవత్సరం వరకు ఇవి కంప్లీట్గా అంతరించిపోయే అవకాశం ఉంది మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అని చెప్తున్నారు. 6th వన్, కిసాన్ రైల్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో పిక్ చేయండి. దాంతోపాటు ఇన్ఫ్లేషన్కి దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించి రైట్ ఆన్సర్. ఫస్ట్ ఇది నేను కూడా మిస్టేక్ చేసిన స్టూడెంట్స్ ఆన్సర్ ఇది కొద్దిగా కేర్ఫుల్గా చదివి ఆన్సర్ పిక్ చేయండి. ఓకే, మరి ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూజ్ అయింది అని అంటే ఏ విధంగానైనా వాల్యూ యాడ్ అయింది అనుకుంటే కనుక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది ఈ వీడియో అనుకుంటే కనుక షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.